క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వీక్షిస్తున్నట్లయితే కనుక తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ని ఏదైతే ఉందో మీరు ఆత్మీయంగా బలపడడానికి ఏదైతే సంగతులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, నేటి కాలంలో చాలామంది క్రీస్తుకున్నటువంటి ప్రాముఖ్యతను లేదంటే కనుక క్రీస్తు జరిగించిన వాటిని ప్రపంచం మార్చేద్దామన్న ఆలోచనలో ఉంది. ఎలాంటి ఆలోచన అంటే కనుక నేటి కాలంలో ఇప్పుడున్నటువంటి కాలాన్ని మనం చూసినట్లయితే కనుక అత్యంత ప్రభావితం చేసినటువంటి వారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారని అంటే కనుక అది యేసుక్రీస్తు వారని నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఎందుకు ఆయన అంతలాగా ఇంపాక్ట్ కలగజేశాడు అంటే ఎందుకు ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపగలిగాడు అంటే కనుక అది సామాన్యంగా చూపించలేదు. ఆయన రాజకీయంగా, అదేవిధంగా వ్యక్తుల పరంగా, వ్యవస్థల పరంగా మనిషి వచ్చే ప్రతి ఆలోచనను యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినటువంటి కాలంలో దాన్ని అంతటినీ కూడా మార్చేశాడు. ఆయన బోధ కానీ, ఆయన బ్రతుకు కానీ ప్రతిదీ కూడా అత్యంత ప్రభావితం కలిగించినటువంటి దాన్ని చెప్పాలి ప్రియమైన వాళ్ళరా. అందుకనే యేసుక్రీస్తు వారిని కాలానికి మధ్యవర్తిగా పెట్టారు. అందుకనే యేసు రాకముందు ఒక జీవితం అయితే కనుక యేసు వచ్చిన తర్వాత ప్రపంచపు ముఖ చిత్రం మారిపోయింది ప్రియమైన వాళ్ళరా. అదే క్రీస్తుకు పూర్వము, క్రీస్తు యొక్క శకం అని చెప్పేసి ఎందుకు ఆయన అత్యంత ప్రభావితం కనపరిచాడు అసలు. యేసుక్రీస్తు వారిని మనము అన్ని వేళలా మనం ఆయన మహింపరచవలసిన వారు ఉన్నాం. ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పవలసిన వారు ఉన్నాం. మనకున్నటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళు ఎవరికి లేవు. అలాంటిది కలగడానికి ప్రధానమైన కారణము యేసు యొక్క బోధలు అని చెప్పనవసరం లేదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు యేసు అంత ప్రభావాన్ని కనపరిచాడంటే కనుక ఆయన జీవితకాలంలో 3 వాటిని ప్రప్రథమంగా చూపించాడు ప్రపంచానికి. ప్రప్రథంగా 3 వాటిని చూపించాడు. దాంట్లో మొట్టమొదటిసారిగా ప్రేమ అని చెప్పుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. ఆయన అత్యంత ప్రభావితం కనపరచడానికి ముఖ్య కారణము ప్రేమ. రెండోది శత్రువుని సైతము క్షమించే క్షమాపణ. 2 మనుషుల ఎడల కృప చూపించాడు అంటే జాలి పడాలి అనే ఈ 3 వాటిని కూడా యేసుక్రీస్తు వారు తన జీవితంలో అలా చూపించుకుంటూ వచ్చారు. యేసు మాటలు కానీ, యేసు చేసినటువంటి క్రియలు కానీ ప్రేమతో కూడినే ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఆయన చూపించినటువంటి మార్గం ఎలాంటిదంటే కనుక సమాజ స్థాపనకు అవసరమైనటువంటి మార్గము. అప్పటి వరకు కూడా ప్రపంచం ఎలా ఉందనంటే కనుక పగతోనూ ప్రతీకారాలతోనూ రగిలిపోతూ ఉన్నప్పుడు దానిని ఆర్పేసి వాడిలో ఉన్నటువంటి దేవుని తత్వమైనటువంటి ప్రేమను పెంపొందించడానికి చేసినటువంటి బోధే యేసుక్రీస్తు వారి యొక్క బోధ ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు వారి బోధ ఆయన చెప్పినటువంటి మాటల్లో అత్యంత ప్రభావితం కనపరిచినటువంటి మాటలు ఏంటంటే కనుక కొండ మీద చేసినటువంటి ప్రసంగం. ఆ 3 అధ్యాయాలు మత్తయి సువార్తలో ఉన్నటువంటి 3 అధ్యాయాలు కూడా అసలు ఒక రకమైనటువంటి విప్లవానికి కారణమైంది ప్రియమైన వాళ్ళ. అలాంటిది ఒక మాట మనం చూసుకొని ముందుకు కొనసాగుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చూసుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనాన్ని చూసుకున్నట్లయితే కనుక అక్కడ మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు వారు అప్పటి వరకు యూదులు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను ఏ విధంగా సరిచేశాడో, దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని ఏ విధంగా సరిచేశాడు అన్నది మనం తెలుసుకోవచ్చు ప్రియమైన వాళ్ళ. అనేకమైన వాటిని చెప్పుకుంటూ వచ్చాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పేసి, సహోదరుని ద్వేషించవద్దని చెప్పేసి, ప్రమాణము ఎక్కడ పడితే ఎవరితో పడితే అలాగా ప్రమాణం చేయకూడదని చెప్పేసి, నరహత్య గురించి, వీటిలన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. చివరిగా చెప్తున్నాడు ఏంటనంటే కనుక 43వ వచనం, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించును.
మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించేలా మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగూ చేయుదురు కదా. మీ సహోదరులకు మాత్రము వందము చేసిన ఎట్లా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేయుదురు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎప్పుడు మనిషికి పరిపూర్ణత వస్తుందని అంటే కనుక, ఎదుటివాడు మనకి కీడు చేసినప్పుడు వాడికి కీడు చేస్తే మనం పరిపూర్ణులు కాలేము. ఎదుటివాడు మన ఎడల అపాయాన్ని కలిగిస్తే, లేదంటే కనుక ప్రతిసారి ఒక వ్యక్తి మనకు అనుకూలంగా ఉన్నాడు, మీరు అనుకూలంగా ఉండడం మీరు చేసింది గొప్ప ఏమి కాదు. ఎందుకంటే వాడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు కూడా అనుకూలంగా ఉన్నారు. వాడు మీకు సహాయం చేశాడు కాబట్టి మీరు కూడా తిరిగి సహాయం చేస్తున్నారు. అలాంటిది కామన్ ఫర్ ఎ చేంజ్. ఎలా ఉండాలని అంటే కనుక, ఎవరైనా సరే నిన్ను నిన్ను హింసించినప్పటికీ, నిన్ను బాధించినప్పటికీ, నీకు నష్టం కలిగించినప్పటికీ, నువ్వు నీకున్నదాన్ని కోల్పోవడానికి కూడా కారణమైన వాళ్ళని కూడా ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే కనుక, అదే పరిపూర్ణత. దేవుడి యొక్క లక్షణాన్ని, మానవత్వాన్ని మర్చిపోయినటువంటి మనిషికి దేవుడు యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని పరిచయం చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఆ దైవత్వం ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మీరు చెడ్డవారైనప్పటికీ కూడా, మంచివారైనప్పటికీ కూడా ఆయన తన సూర్యుని ఉదయింపచేసి వర్షాన్ని కురిపిస్తున్నాడు అని అంటే కనుక, ఆయనకి లేని పక్షపాతం మీకు ఎందుకు అని చెప్పి, శత్రువుని దేనితో జయించమన్నాడంటే కనుక ప్రేమతో జయించమన్నాడు. ప్రియమైన వాళ్ళ, యేసు బోధలలో ప్రప్రథమమైనది ఏదన్నా ఉందంటే కనుక అది శత్రువుని సైతం ప్రేమించమని చెప్పినటువంటి మాట. ఆయన జీవితం ఆనాటి కాలంలో రోమా సామ్రాజ్యంలో ఎంతగానో ప్రభావితం కలిగించింది. ప్రియమైన వాళ్ళారా, ఎంతగా ప్రభావితం కలిగించిందంటే కనుక, ఇప్పుడున్నటువంటి కళలకు, ఇప్పుడున్నటువంటి పెయింటింగ్స్ కానీ, లేదంటే కనుక రచనలకు కానీ, లేదంటే కనుక అనేకమైన వాటికి, అంటే అనేక మంది యేసుక్రీస్తు వారి యొక్క బోధన గురించి, లేదంటే కనుక ఆయన చెప్పినటువంటి మాటలను రాయడానికి అనేక మంది సామాన్యులు పురికొల్పబడ్డారని అంటే కనుక, యేసు మాటలు పట్టించి ఆయన వ్యక్తిగతంగా వారి జీవితాల్లో కనపరిచినటువంటి మార్పును గురించి ప్రియమైన వాళ్ళ. మరియు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. వాళ్ళు ఈ స్వార్థను ప్రకటించుకోవడానికి ఎన్నుకున్నటువంటి మార్గాలు అనేకం. ప్రియమైన వాళ్ళ, అనేకం. వాటిలో ప్రప్రథమైనది కళలను ఎన్నుకున్నారు. అంటే పెయింటింగ్, తర్వాత లిటరేచర్ రాయడం. ఇలాంటి వాటికి ఆవిర్భావం క్రీస్తు తర్వాతే జరిగింది. ఆయన జీవితం మీదే ఇదంతా కూడా నెరవేర్చబడింది. ప్రియమైన వాళ్ళ, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు అంటే సప్పర్ ఏమంటారు, ప్రభురాత్రి భోజన సంస్కారం ఫోటో అనేక చోట్ల మనం చూడొచ్చు. అది ఆనాటి కాలంలో యేసుని పరిచయం చేయడానికి లియోనార్డో డావిన్సీ అన్న అతను గీసినటువంటి పిక్చర్. ప్రేమ అది ఆనాటి కాలంలో ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయన కొండ మీద ప్రసంగం కానీ, శిష్యులను ఆశీర్వదిస్తున్నట్టు కానీ, పరలోకానికి వెళ్తున్న అన్లిమిటెడ్గా, అంటే కౌంట్లెస్గా పెయింటింగ్స్ అనేవి గీయడం జరిగింది. ఎందుకంటే కనుక సువార్తను తీసుకెళ్ళడానికి ఒక కొత్త నాందిని తీసుకొచ్చింది ఆనాటి కాలంలో ఉన్నటువంటి యేసు బోధ. ప్రియమైన వాళ్ళ, మార్చేశాడు ముఖ చిత్రాన్ని, ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి గనుడు యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళ, ఇంకా చెప్పుకుంటే లియోనార్డో డావిన్సీ కానీ, మిచెలాంజెలో కానీ, రాఫెల్ కానీ, ఇలాంటి వారందరూ కూడా యేసు యొక్క జీవితాన్ని సమాజానికి చూపించడానికి ఎంచుకున్నటువంటి మార్గము కళలు, సంస్కృతులు, రచనలు. ప్రియమైన వాళ్ళ, అనేకమైనటువంటి మూఢ విశ్వాసాలను కూడా చిందరవందర చేసింది ఏదన్నా ఉందంటే కనుక క్రిస్టియానిటీ అనే చెప్పాలి. మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, చదువును ప్రోత్సహించి అనేకమైన వాటిని సమాజానికి నేర్పించింది ఏదన్నా ఉందంటే కనుక అది క్రైస్తవ్యం అని చెప్పక తప్పదు. ప్రియమైన వాళ్ళ, యేసు 3 వాటిని శిష్యులు, అపోస్తులు కానీ, తర్వాత కాలానుగుణంగా వచ్చినటువంటి శిష్యులు కానీ నెరవేర్చగలిగారు. ప్రియమైన వాళ్ళ, నెరవేర్చగలిగారు. ఆయన ఎంతగానో ప్రభావితం చేసింది ఒక మాటను మనం చూసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ, ఒక మాటను చూసుకోవచ్చు. రోమిలకు రాసిన యోహాను సువార్తకు ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఎవరంటే మనుషులు అభివృద్ధి పొందాలి. దేంట్లోని పాపంలో కాదు ప్రియమైన వాళ్ళ, మనుషులు ప్రేమలో అభివృద్ధి పొందాలి. ప్రతి దాంట్లోని అభివృద్ధి చూస్తున్నటువంటి వ్యక్తి ప్రేమను చూపించడంలో అభివృద్ధి పొందడం లేదు. స్వార్థము నిండిపోయింది, కలహము నిండిపోయింది, కపటము నిండిపోయింది, తర్వాత దుష్టత్వం నిండిపోయింది, హింసతో నిండిపోయినటువంటి వ్యక్తి ప్రేమ చూపించడం అసాధ్యమైపోయింది ప్రియమైన వాళ్ళ, అసాధ్యమైపోయింది. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది ప్రియమైన వాళ్ళ. ఎంతోమంది ప్రవక్తల ద్వారా చెప్పినప్పుడు కూడా అవ్వలేదు, కానీ ఆయన డెమో చూపించాడు. ఎలా ఉండాలి, దేవుడు అనుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేది భూమి మీద చూపించాలన్న ఉద్దేశంతో దేవుడు ప్రేమయ్యే ఉన్నాడు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో సమాజానికి కనపరచడానికి యేసుక్రీస్తు వారి యొక్క జననం మరి ముఖ్యంగా ఈ భూమి మీద జరిగిందని చెప్పాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆయన ఆది నుంచి కూడా అనేక సార్లు ప్రత్యక్షమైనప్పటికీ కూడా యుగముల అంతమందు ఆయన ప్రేమ సమాజానికి చూపించడానికి వచ్చాడు. అందుకనే చెప్తున్నాడు, మీరు ప్రేమ చూపిస్తేనే అభివృద్ధి పొందుతారు. ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అభివృద్ధి పొందాలి అని అంటే కనుక చెప్తున్నాడు 13వ వచనం, 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. శిష్యులు చెప్తున్నాడు ఏంటనంటే, మీరు దేని యందు నిలిచి ఉండాలంట? ప్రేమ యందు నిలిచి ఉండాలంట ప్రియమైన వాళ్ళరా. ఇంకా కిందకి వెళ్తూ చెప్తున్నాడు, మీకు పరిపూర్ణత తీసుకొచ్చేది, మీకు సంతోషాన్ని తీసుకొచ్చేది, మీలో మీకు ఎక్కువ ఆరోగ్యాన్ని కలిగించేది ఏదన్నా ఉందంటే అది ప్రేమ మాత్రమే ప్రియమైన వాళ్ళరా. ఇంకా ఏది మీకు క్షేమాన్ని కలిగించదు. ఎందుకంటే కనుక దేవుడు కూడా మొదట నుంచి చెప్తుంది అదే, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని చెప్పేసి. ఇంకా 12వ వచనం 13వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకరు ప్రేమించుటయే నా ఆజ్ఞ. ఆయన శిష్యులకు చెప్పింది ఏంటనుకున్నారు? మీరు ఏది చేయద్దురా బాబు, దేవుడికి నేను ఇచ్చేస్తానని చెప్పేసి ప్రేమ చూపించడం అసలు దేవుడు కోరుకున్నదే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉండడానికి మీరు చేయండి, ఇదే నేను ఇస్తున్నటువంటి ఆజ్ఞ అని చెప్పేసి ఇస్తున్నాడు. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడవడం. తన స్నేహితుల కొరకు, తను ప్రేమించే వారి కొరకు, తన క్షేమాన్ని కోరుకున్నటువంటి వారి కొరకు ప్రాణం పెట్టడం కన్నా గొప్పది ఏముంది అని చెప్పేసి ఇదిగో ఈయన చెప్తున్నటువంటి మాట మనందరికీ ఆదర్శం ప్రియమైన వాళ్ళ, ఆదర్శం. ఎందుకనంటే కనుక యేసుక్రీస్తు వారు జననము కానీ, ఆయన బోధ కానీ, ఆయన చనిపోవడం కానీ, తిరిగి లేవడం కానీ అంతా కూడా ప్రేమతోనే మిళితమైపోయింది ప్రియమైన వాళ్ళ. దేవుడు చూపించినటువంటి ప్రేమే. లేకపోతే మనము ఈ భూమి మీద బ్రతకడానికి అర్హులమా అని అంటే కనుక కాదనే చెప్పాలి ప్రియమైన వాళ్ళారా. ఏ మంచి జరిగించామని చెప్పేసి, ఏ గొప్ప క్రియలు మనం జరిగించామని చెప్పేసి మనకు దేవుడు సూర్యుని ఉదయింప చేయాలి, లేదంటే ఋతువుల్ని కలిగించాలి, మనకు ఆహారాన్ని అనుగ్రహించాలి, ఏం చేసామని? అంతా ఆయన ప్రేమ వల్లే కదా. అంతా ఆయన మన ఎడలో చూపిస్తున్నటువంటి కృప వల్లనే కదా. ప్రకృతిని అంతా మనకు పణంగా పెట్టాడే, ప్రకృతిని అంతా చూసి నేర్చుకోమన్నాడే. ఏది నేర్చుకోకపోయినా సరే, ఎంత దుష్టత్వం ఈ భూమి మీద జరుగుతున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ చూపిస్తానన్నాడు. అసలు ప్రేమ అంటే ఏంటో నిర్వచనాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చెప్పడానికి ట్రై చేశారు ప్రియమైన వాళ్ళ. అది అర్థమైంది కాబట్టి సమాజము మార్పు చెందింది. సమాజానికి మార్పు చెందడానికి ప్రధానమైన కారణము యేసు బోధ ప్రియమైన వాళ్ళ, యేసు బోధ. ఒకసారి శత్రువుని ద్వేషించకుండా శత్రువుని ప్రేమించి చూడు, ఎంత లాభం కలుగుతుందని అంటే కనుక. ఒక 2 రాజ్యాలు ఉన్నాయండి, యుద్ధం చేసుకుంటున్నాయి, ఎప్పుడూ యుద్ధం చేసుకుని ఒక్కసారిగా ప్రేమ చూపించినప్పటికీ ఎంత శాంతియుతమైనటువంటి వాతావరణం కలుగుతుంది, ఎంత గొప్ప సంతోషం కలుగుతుంది, ఎంత మేలులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. యుద్ధాల వల్ల జరిగేది నష్టమే, యుద్ధాల వల్ల జరిగేది ఆస్తిని కోల్పోవడమే, యుద్ధాల వల్ల జరిగేది ప్రాణాలు కోల్పోవడమే, యుద్ధాల వల్ల జరిగేది అనేక మంది నిరాశ్రయులుగాను అనాథలుగాను మిగిలిపోతారు ప్రియమైన వాళ్ళరా.
అదే ప్రేమ చూపిస్తే కలిసిపోతారు, లాభం జరుగుతుంది, సమసమాజ స్థాపన జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ ద్వేషం వల్ల నిండిపోయినటువంటి ద్వేషాన్ని ప్రేమతో చల్లార్చిందే యేసుబోధ. యేసుబోధ ప్రియమైన వాళ్ళ అదే చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాటను మనం చూసుకుందాం. ప్రియమైన వాళ్ళ 5-6 వచనాలు చూద్దాం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది గనుక, ఇదిగోండి యేసుక్రీస్తు వారి ద్వారా మన హృదయాల్లో ఏమి కుమ్మరింపబడిందంటే కనుక ప్రేమ కుమ్మరింపబడింది. ప్రియమైన వాళ్ళరా ఆ ప్రేమ చాలా ఇంపార్టెంట్. ప్రియమైన వాళ్ళరా ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరుచున్నది. ఏలైనగా మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎలాగంటే మనం ఇంకా బలహీనులు ఉండగా, డబ్బు అంటే బలహీనత, స్త్రీ అంటే బలహీనత, ఆస్తి అంటే బలహీనత, ప్రతి దానికి పదవి అంటే బలహీనత, ఆ బలహీనతలోకి వెళ్ళిపోయినటువంటి వాడిని ఇదిగో ఆయన సిలువ మీద చనిపోయి నీ జీవితానికి విలువను తీసుకొచ్చాడు. ప్రియమైన వాళ్ళనా విలువను తీసుకొచ్చాడు. నీ ఆలోచన శైలిని మార్చాడు. దేనికి మీరు దాసులుగా ఉండాలో చెప్పాడు. దేవుని యొక్క మాటకు తప్ప దేనికి దాసులుగా ఉండొద్దని చెప్పాడు. ప్రేమకై మీరు విధేయతను చూపించాలని చెప్పాడు. ద్వేషాన్ని అసలు పక్కన పెట్టమన్నాడు. ఎందుకంటే కనుక ఆయన శిలువ మీద చేసింది అదే, ఎవరిని విడిపించడానికి. ఆయనలో పాపం లేదు. ప్రియమైన వాళ్ళరా పాపం లేని ఆయన ఎందుకు అంతలా హింసించబడ్డాడని అంటే కనుక, ఆయన ఎందుకు అంతలాగా రక్తాన్ని చిందించాల్సి వచ్చింది కనుక, నీ కఠిన హృదయాన్ని బద్దలు కొట్టడానికి ఆయన శిలువ మీద నలిగిపోయాడు. ప్రియమైన వాళ్ళ శిలువ మీద నలిగిపోయాడు. మెయిన్గా మనము మా బలహీనతల నుంచి బయటపడాలని చెప్పేసి, అల్పకాలము పాప భోగం అనుభవించడం కన్నా దేవునితో ఉండడమే మేలని ఏ విధంగా అయితే మోషే అనుకున్నాడో, మనం కూడా మేలు అనుభవించడానికి అల్పకాలము పాప భోగాన్ని పక్కన పెట్టమన్నదే యేసు యొక్క బోధ. ప్రియమైన వాళ్ళరా యేసు యొక్క బోధ చూడండి. దొంగతనం చేశాడు. దొంగతనం చేసి మహా అయితే ఆయన సంపాదించేది కొంచెం ఉంటుంది. కాకపోతే దానివల్ల వచ్చే పర్యావసానం ఎంత నష్టాన్ని కలిగిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఒక్కసారి పోలీసులు దొరికాడంటే రౌడీ షీట్ వేసి దొంగ కింద తిట్టి అన్ని పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెట్టి ఆడుకున్నటువంటి పరువుని తీసేసి ఆడుకున్నటువంటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రతి దాంట్లోనూ కూడా ఏ దొంగతనం జరిగినా ఫస్ట్ వచ్చి ఆయన తీసుకెళ్ళి ఆయన నువ్వు చేసావా అని చెప్పి ఒక్కసారి చేసిన తప్పుకి జీవితాంతము ఆయన నేరాన్ని మోయవలసిందే. ప్రియమైన వాళ్ళ అదొక భారం. స్త్రీతో వ్యామోహం కలిగి స్త్రీని లోపరుచుకోవాలని దుష్ట ప్రయత్నాలు చేసి దాన్ని సంపాదించుకుని ఎయిడ్స్ తెచ్చుకుని హాస్పిటల్ పాలయ్యి తన జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. ప్రియమైన వాళ్ళ పాపము చేసి నష్టపోయి ఆ నష్ట నివారణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలేకపోతే ఆ నష్ట నివారణ చేయించడానికి ప్రేమ ఒకటే సాధ్యమని ఒక మార్గాన్ని చూపించి ఆయన సిలువ మీద మరణించాడు. ప్రియమైన వాళ్ళన మంచి వాళ్ళ కోసం ఎవడన్నా మరణించడానికి తెగించవచ్చేమో కానీ అనీతిమంతుల కొరకు, భక్తిహీనుల కొరకు, ద్వేషం చూపించే వారి కొరకు ప్రేమ చూపించడం అనేది మనుషుల వల్ల అవ్వడం లేదు కనుక అదిగో ఆయన మనుష్య రూపేణ వచ్చి ఆయన చూపించాడు. శత్రువుని సైతం ప్రేమించమన్నటువంటి మాట యేసు చెప్పినటువంటి మాట. ప్రియమైన వాళ్ళ యేసు చెప్పినటువంటి మాట మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున సరాసరి యవ్వన ప్రాయంలో ఆయన చనిపోవాల్సి వచ్చింది. నీతిమంతుల కొరకు ఒకటి చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా తెగింపవచ్చునేమో కానీ ఎవడైనా తెగిస్తాడేమో కానీ ఆ నీతిమంతుల కోసం ఎవడెళ్తాడు? వారి పక్షాన్ని ఎవడతాడు? వాడి హృదయాన్ని ఎవడ మారుస్తాడు? వాడికి ఒక మంచి మాట చెప్తే మనిషి ఎలాంటి వాడంటేనండి, ఎవడు ఏది చెప్తే అది నమ్మేసి కొంతమంది ఉంటారు. ఎవడేది చెప్తుంది, వీడు చెప్తే వీడు కరెక్ట్ అంటాడు, వీడు చెప్తే వీడు కరెక్ట్ అంటాడు. ఆలోచన లేదు. వాడిలో ఆలోచన శక్తిని నింపడానికే యేసు చనిపోవడం అనేది ప్రదర్శనగా జరిగింది. ప్రియమైన వారు ఎందుకు అంత బహిరంగంగా జరిగిందనంటే కనుక మనం అందరము ఆలోచించాలని చెప్పేసి. నా వల్ల ఆయన చనిపోవడం ఏంటి, ఆయన ద్వారా నాకు విమోచన ఏంటని ఆలోచిస్తాడని చెప్పి ఇంకా అందరికీ ప్రదర్శనగా మిగిలిపోయాడు. ప్రియమైన వారు అయితే యేసు
అదే అనేక మందిని ఆలోచింపజేసింది ఆనాటి కాలంలో. ప్రముఖులను, విజ్ఞులను, చరిత్రకారులను, లేదంటే కనుక తత్వవేత్తను చదువుకున్నటువంటి వారిని అందరినీ ఆలోచింపజేసింది ఆయన యొక్క క్రియలు. ఆయన యొక్క క్రియలు. ఇంకా దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళబడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఒక్కటే, భూమి మీద మనిషి జరిగించేటువంటి క్రియలకు శిక్ష ఉంది ప్రియమైన వాళ్ళన. అవి మంచివైతే కనుక జీవానికి తీసుకెళ్తే, చెడ్డవైతే దేవుని ఉగ్రతలో మిమ్మల్ని నుంచోబెట్టి మీకు శిక్షణ విధించేస్తుంది ప్రియమైన వాళ్ళు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి నశింపక, అంటే ఉగ్రతలోనికి వెళ్లకుండా వాడిని రక్షించడానికే ప్రేమ అనేది చాలా అవసరం. చూడండి, చిన్నపిల్లలు స్కూల్లోకి వెళ్తున్నప్పుడు, అంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు అనేకమైన తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు వాడిని ఏం చేస్తారండి, వాడిని ఒక దెబ్బ వేసి సరిచేసినట్లుగా, ఒక మంచి అంటే కౌన్సిలింగ్ ఇచ్చి వాడిని సరిచేసినట్టుగా దేవుని యొక్క బోధ కూడా అదే చేస్తుంది. వాడిని చంపేయాలన్న ఆలోచన తల్లిదండ్రులుగా, వాడు తప్పు చేసినా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే కనుక వాడు బాగుపడాలని కోరుకుంటాడు. దేవుడి యొక్క ఉద్దేశం కూడా అదే ప్రేమ వల్ల. ఒక తల్లిదండ్రులు, బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు తన పిల్లల ఎడల ఎలాంటి బాధ్యతను కలిగి ఉంటారో అలాంటి బాధ్యతనే దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు ప్రేమ వల్ల. మన బాగు కోసము, మన నడవడిక కోసము, మనము పరిశుద్ధతలోనికి రావాలని, మన జీవితానికి విలువ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే దేశ యొక్క బోధ కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ అది పరిచయం చేయడానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు. భక్తిహీనుల కొరకు ఆయన ఎందుకు చనిపోయాడంటే కనుక నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి. పాపులమై ఉండగానే ఎందుకు చనిపోయాడంటే కనుక నీతిమంతులుగా తీర్చడానికి ప్రియమన్నాను. కాబట్టి ఒకటే, యేసు యొక్క బోధ చెబుతుంది ఒకటే. ప్రేమకి అర్థాన్ని చెప్పింది ఆయనే. ఎలాగనంటారా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. కానీ ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాం. ఏంటంటే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం వలనే మనకు ప్రేమ ఎట్టిదో తెలుస్తుందంట. ఎందుకనంటే ఆయన భక్తిహీనుల కొరకు, అంటే శత్రువుల కొరకు, దేవునికి అవిధేయులుగా బ్రతికే వారి కొరకు, మార్గం తప్పి తిరుగుతున్న వారి కొరకు, ద్వేషం చూపిస్తున్న వారి కొరకు ఆయన ఏం పెట్టాడంటే ప్రాణం పెట్టాడు ప్రియమైన వాళ్ళ. అందుకని ఆయన కొట్టిన వారిని సైతము క్షమించమని అన్నాడు అని అంటే కనుక ప్రేమ కాదంటారా? ప్రేమ. ఆయన చెప్పాడు, చేశాడు. సిలువ మీద ఉన్న పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి భావము కూడా అదే ప్రియమైన వాళ్ళరా. ఏంటనంటే కనుక తన సహోదరుని ద్వేషిస్తే కనుక వాడిలో ప్రేమ లేదు. తన సహోదరుని ప్రేమిస్తే వాడు జీవంలో ఉన్నవాడి కింద లెక్క. నీకు జీవాన్ని తీసుకొచ్చేది ప్రేమ గనక ఆ ప్రేమ ఎలా ఉంటుందో ఆయన సిలువ మీద చనిపోయి చూపించాడు. దీనివల్లనే ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటాను. మనము కూడా సహోదరుల మీద ప్రాణం పెట్టబద్దులమైనాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఏమాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? ఒకడికి లోటులో ఉన్నాడు, వాడికి ఒక ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు, వాడికి తినడానికి తిండి లేదు, వాడికి కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి సరైన గృహం లేదు. అవన్నీ ఉన్నటువంటి నువ్వు నీకున్నటువంటి ఎక్కువ దశలో నుంచి తక్కువ ఉన్నవాడికి ఎందుకు చేయలేకపోతున్నావు? అలాగ చేస్తేనే దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నదని సమాజం తెలుసుకుంటుంది. కాబట్టి నువ్వు అదే చెయ్యి అని చెప్పేసి పదే 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 అపోస్తులు కానీ అందరూ కూడా పత్రికల్లో మనం చూస్తే కనుక అదే మనకు సుస్పష్టంగా ఉంది. ఎందుకంటే వారందరూ కూడా దేర్ ఇన్స్పైర్డ్ బై ద లార్డ్, అంటే యేసుక్రీస్తు వారు పట్టించి వారు ఇన్స్పిరేషన్ పొందుకున్నారు. ఎందుకనే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అంటే ఒక మాట చెప్పారు. అది ఏంటంటే కనుక తీసుకోవడం కంటే ఇవ్వడమే గొప్పదంట ప్రియమైన వాళ్ళు. అదే ఆనాటి కాలంలో శిష్యులకి చెప్పారు, వాళ్ళు చేసి చూపించారు, మనల్ని చెయ్యమని చెప్తున్నారు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు క్రైస్తవ్యంలో లేనిది ఏంటంటే కనుక ప్రేమని చెప్పాలి. ప్రేమ ఉంటే సంఘాల మధ్య ఇది ఉండదు.
ప్రేమ ఉంటే కనుక సంఘంలో తారతమ్యాలు ఉండవు. ప్రేమ ఉంటే కనుక కులాల పేట కుమ్ములాట్లు ఉండదు. ప్రేమ ఉంటే కనుక డబ్బుల కోసం వ్యవహారాలు ఏమి ఉండవు. ప్రేమ ఉంటే కనుక సంఘంలో ఉన్నటువంటి వారిని గొప్పగా చూసుకుంటారు. ప్రియమైన వాళ్ళ వ్యభిచారాలు ఉండవు. ఏమీ లేదంటే కనుక ప్రేమ లేదు. ఎస్, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది ప్రేమ అంటే, దేవుని యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రతినిధులుగా ఉన్నటువంటి మనము కూడా ఏమి చూపించాలంటే కనుక ప్రేమనే చూపించాలి. ప్రియమైన వాళ్ళ ప్రేమనే చూపించాలి. ఒకసారి చూసుకోవచ్చు, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో మనందరికీ అవసరమైనటువంటి ఒక మాటను రాశాడు. ప్రియమైన వాళ్ళ రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ ఎవ్వనికి అచ్చి ఉండవద్దు. ఏ విషయంలో రుణపడి ఏ విషయంలో ఒక్క ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ కూడా రుణపడి ఉండద్దు. ఎందుకనంటే కనుక నిలిచిపోయేది ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ ఎప్పటికీ మనం చూపిస్తూనే ఉండాలి. ప్రేమైన వాళ్ళు ప్రేమ ఎప్పటికీ చూపిస్తాం. ఎదుటివాడిది ఏది ఆశించద్దు. ప్రేమ అంటే ఏంటనుకున్నారు? నీ దగ్గర ఉన్నది ఇవ్వాలి తప్ప ఎదుటివాడి దగ్గర నేను దోచుకోవడం అనేది ప్రేమ కాదు. అదే కింద చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, ఆశింపవద్దు, మరి ఏ ఆజ్ఞను ఉన్నవాడిని అలా అది కూడా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించవలను. వాక్యంలోనే సంశిక్షణ ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండడమే దేవుని యొక్క నీతిని నెరవేర్చినట్టు. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క నీతిని నెరవేర్చినట్టు కనుక చివరిగా చెప్పవచ్చేది ఒకటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని అంటే కనుక ఒక్కటే, ప్రేమ అంటే ఏంటో ఈ లోకానికి చూపించడం కోసం. ఆ ప్రేమ ద్వారానే సమాజం ఏ విధంగా మారుతుందో ఒక డెమో చూపించడం కోసం. అందుకనే పౌలు పత్రికలు రాస్తూ మనం క్రీస్తు వలె ఉండుటకు మనల్ని దేవుడు పిలుచుకున్నాడంటే ప్రేమ. అంటే క్రీస్తు జీవితం అంత ప్రభావితం చేసింది. ప్రతి దానిని కూడా ప్రతి ఆలోచనను కూడా మనము చెరపట్టగలుగుతున్నామంటే కనుక అది దేవుని యొక్క మాట ద్వారానే, ఆయన చెప్పినటువంటి బోధ ద్వారానే, ఆయన మనల ఎడలు చూపిస్తున్నటువంటి ప్రేమ ద్వారానే. కాబట్టి మనము కూడా యేసు మాటలు వింటున్నటువంటి మనము సమాజానికి చూపించవలసింది ప్రేమే తప్ప, ఎందుకంటే సమాజానికి తెలియనిది ప్రేమ, ఆయన మనకు చూపించింది ప్రేమ, మనం తిరిగి చూపించవలసింది కూడా ప్రేమే. కాబట్టి క్రీస్తు చెప్పినటువంటి బోధ సారాంశం ప్రేమ. ఆ ప్రేమ మనందరము కలిగి ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకోవచ్చండి. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. నీ పిల్లైన వారికి తండ్రి, యేసుక్రీస్తు వారు అంచె దినముల్లో ఎందుకు ప్రత్యక్షమయ్యారో అన్న విషయాలను తెలియజేస్తాం తండ్రి. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ప్రేమ ఏంటో చూపించడానికి. ఆ ప్రేమను పట్టించే సమాజం ఎంతగానో తండ్రి కొత్త పొంతలు తొక్కింది. ఆయన మా అందరికీ కూడా ప్రభువుగా నిలబెట్టింది తండ్రి. నీ ప్రేమను చూపించుంటే ఆయన ఘనుడు, పరిశుద్ధుడు తండ్రి. మమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చడానికి ఆయన సంకల్పం. కాబట్టి తండ్రి, ఈ మాటలు తెలుసుకున్నటువంటి మేము విశ్వాసాన్ని చెదిరిపోక తండ్రి నిరీక్షణ కలిగి ఆయన కోసం ఎదురు చూసే ధన్యతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రేమ విషయంలో తప్ప ఇంకే విషయంలోనే ఎదుటివాడికి బాకీ ఉండకుండా ఉండడానికి సహాయం అనుగ్రహించడం వేడుకొంచడం తండ్రి. ప్రేమ చూపించాలి, అన్ని విషయాల్లో ప్రేమ కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రియులను దీవించిన తండ్రి. అనేకమైన కార్యక్రమాలు మా ప్రియులు పెట్టుకున్నారు తండ్రి. వారందరికీ కావాల్సినటువంటి సామర్థ్యాన్ని, ఆ పనులు చేయడానికి కావాల్సినటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఆర్థిక లేములో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకొంచున్నాం తండ్రి. శరీర బలహీనతలు ఉన్న వారిని కూడా లేవనెత్తమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రియులకు రావాల్సినటువంటి కృపను నీ చిత్తానుసారంగా అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధి చేర్చుకోమని క్రీస్తు దేవుని నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన
అందరి కన్న తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ కూడికి వచ్చిన మనందరికను, లోకమందు ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.